హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి ఛానల్లోని వీడియోస్ చూసి తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో గత 1 వీక్ నుంచి ఒక సోషల్ మీడియాలో కానీ బయట కానీ పేపర్స్ ఇదంతా ఒక ఇష్యూ రన్ అవుతుంది. ఏంటంటే పవిత్ర జయరాం, అదే తిలోత్తమ గారు, చందు ఇట్లా సూసైడ్ అని చెప్పేసి, అంటే పవిత్ర జయరాం గారు యాక్సిడెంట్లో చనిపోయారు, చందు గారు సూసైడ్ చేసుకున్నారని. సో రిలేషన్స్ గురించి మాట్లాడడం కానివ్వండి, ఆవిడ షాక్లో ఇట్లా చనిపోయారు అని తెలిసి ఇతను సూసైడ్ చేసుకోవడం చాలా తప్పండి. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానడానికి మనము సప్లిమెంట్ వేసుకుంటాము, యాంటీబయాటిక్స్ వేసుకుంటాము, 1 2 3 డాక్టర్స్ని కన్సల్ట్ అవుతాము, నాకేమో అయిపోద్ది నేను ఇట్లా అని చెప్పేసి కన్సల్ట్ అవుతాము, అన్నీ చేస్తాము. కానీ మనకి లైఫ్లో ఎవరన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ వెళ్ళిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడం చాలా కష్టము. అలాంటప్పుడు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మనకి దెబ్బ తగిలితే క్యూర్ చేసి మన పక్కనే వెన్నంటి ఉండేవాళ్ళు ఎవరన్నా ఇట్లా కోల్పోయినప్పుడు ఎందుకు పక్కనే ఉండరు? అంటే 24/7 ఉండాలంటే కష్టము. బట్ తన్ని మోటివేట్ చేసో ఏదో ఒకటి చేసో తను చేసి ఉంటే బతికిండేవాడు అనేది ఒకరి వాదన. ఇంకొకటి ఏంటంటే, తనకి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, సొసైటీలో సీరియల్స్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఒక లేడీ భర్త లేకుండా పిల్లల్ని పెంచాలంటే ఎలా ఉంటుందనే స్ట్రగుల్ తనకి తెలుసు. ఆల్రెడీ పవిత్ర జయరాం గారి విషయంలో చూశాడు. అదే గిఫ్ట్ మళ్ళీ తన పిల్లలకి ఇచ్చాడు. అది చాలా బాధాకరం అండి. అలా అతను క్విక్గా డెసిషన్ తీసేసుకున్నారు. అంటే వీడియోస్ అవి చూస్తుంటే చెప్తూ ఉన్నారు, తండ్రికి చెప్పాడు 2 డేసే ఉంటా, నేను పవి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి. అన్నకి చెప్పారు అంటున్నారు, నేను ఉండని ఇన్స్టాలో పోస్ట్ చేశారు అని అంటున్నారు. ఇట్లా సంహౌ చాలామంది, కొంతమంది టెలివిజన్లో వాళ్ళకి, సినీ ఫీల్డ్లో వాళ్ళకి చేశాడు SMS చాట్స్ అని అంటున్నారు. సో ఎంత చేసినా తను ఇన్నర్గా చాలా అది మనసుకు తీసుకున్నట్టు ఉన్నాడండి. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా, ఒక అబ్బాయి మా క్లాస్మేట్, సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగుంటాము, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు, ఇలానే హ్యాంగ్ చేసుకున్నాడు. క్షణిక వేషంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని, పిల్లల్ని రోడ్డు పాలన చేస్తున్నాయండి. ఇది చెప్పడం తేలికే, చాలామంది ఇంకో సైడ్ కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎంత హార్ట్ టచింగ్గా లేకపోతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని. కరెక్టే, కాకపోతే ఒక ఆడదానికి ఆ బాధ్యతను అప్పగించేసి మనం మన దారి వెళ్ళిపోతే ఆడది సొసైటీలో పిల్లల్ని పెట్టుకొని ఎలా పెంచుకుంది? అలా ఒకసారి తను ఆలోచించుకొని ఉంటే ఎవరైనా అది ఆ డెసిషన్ తీసుకునేవాడు కాదేమో అని. అఫ్కోర్స్ ఉండొచ్చు, వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వాట్ ఎవర్. కొంతమంది 1 year బ్యాక్ వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు అంటున్నారు. సంబంధం గురించి మాట్లాడటం లేదండి. ఏంటంటే తను అలా చేసుకొని ఆ చిన్న బాబుని చూస్తే చాలా బాధేస్తుంది. అంత తొందరగా అంత డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో. అంటే ఏమైనా భయపడ్డాడేమో, సొసైటీలో ఎలా ఫేస్ చేయాలి. నాకు అప్పుడు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, యాక్సిడెంట్ అయిన తర్వాత 1.5 year ఖాళీగా ఉన్నాను, అట్లా నాకు మళ్ళీ అవకాశాలు రావేవి, ఇదంతా ఇదైపోతుంది, సో పబ్లిక్లో నేను ఒక బ్యాడ్ పర్సన్గా ఉండిపోతాను, ఇట్లా ఇది ఇంకొని ఏమన్నా తను అది తీసుకున్నాడేమో తెలియదు. కానీ ఏదైతే జరగరాని ఘోరం పవిత్ర జయరాం వాళ్ళకి యాక్సిడెంట్ రూపంలో జరిగితే వాళ్ళ పిల్లలకి, ఇతనికి మాత్రం దేవుడిచ్చిన ఆయుష్ని ఇతనే తీసేసుకున్నాడు. ఏదేమైనా వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుందామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దయచేసి ఇలాంటివి జరగకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.